విద్యార్థులను బడిబాట పట్టించేందుకు సొంత డబ్బులతో ఆటో ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయులు. చెన్నూరు మండలంలోని కత్తిరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చిన హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు సొంత ఖర్చులతో రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. అంతేగాక విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పరీక్షా ప్యాడ్లు, రిబ్బన్లు, మినరల్ వాటర్తో పాటు పాఠశాల మైదానం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నారు. వీరి కృషి వల్ల 2 ఏళ్ల క్రితం 14గా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 36కు చేరుకుంది. మరొక 4 విద్యార్థులు త్వరలోనే చేరవచ్చంటూ కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ వంతు సహాయం అందిస్తున్న ఈ ముగ్గురు ఉపాధ్యాయుల కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. సంవత్సరంలో పాఠశాల యొక్క స్థితిగతులు బాగులేకుండే. అంటే స్థితిగతులు అంటే అపరిశుభ్రంగా ఉండడం జరిగింది. ఆ అపరిశుభ్రత ఉండడానికి కారణము పాఠశాల యొక్క ప్రహారీ గోడ ఎత్తుగా లేనందున మరియు పాఠశాలకు గేటు లేనందున ఈ అపరిశుభ్రత ఏర్పడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పాఠశాల విద్యార్థులు కూడా ఆ గోడల వైపు నుంచి అటు ఇటు దిగడము మరియు జరుగుతుంది. అటు రావడము పోవడం జరుగుతుంది. వారికి ఏమన్నా హాని జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా నా సొంత నిధులతోటి పాఠశాల యొక్క ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. దానికి గేటు కూడా అమర్చడం జరిగింది. నేను నా తోటి టీచర్ సరోజ గారు ఇద్దరం కలిసి బడిబాట వెళ్ళాం సార్. విలేజ్ లోకి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాం సార్. అంటే ఏంటి ప్రాబ్లం, ఎందుకు వేయట్లేదు పిల్లల్ని అని. వాళ్ళు అదే చెప్పారు సార్. స్కూల్ సరౌండింగ్స్ బాగాలేకపోతే స్కూల్ చాలా దూరం ఉంటుంది, మాకు మార్నింగ్ దింపడానికి కానీ తీసుకురావడానికి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పారు సార్. సరే అని మేము ఏం చేసామంటే మేమే షేర్ చేసుకొని ఒక ఆటోని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఫస్ట్ అయితే పిల్లలు పెరగాలనే ఉద్దేశంతో మేమే మా సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకురావడం జరిగింది సార్. అట్లా మాకు పిల్లల సంఖ్య 14కు పెరిగింది సార్ ఫస్ట్ ఇయర్. అదే సంవత్సరం మా హెచ్ఎం రాములు సార్ ఈ స్కూల్కి రావడం జరిగింది సార్. ట్రాన్స్ఫర్లో PSH